భారం ఉందనుకో, తయారు చేస్తావు నువ్వే శిష్యుల్నే. కాబట్టి భారం లేనోడికి చెప్పినా వేస్ట్, భారం ఉన్నోడికి దాదాపు చాలా విషయాలు చెప్పనక్కరలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మాదిరిగా నన్ను తగిలిచ్చాడు కాబట్టి, దేవుడు పెట్టాడు కాబట్టి నన్ను చూడండి. నా పైనుండి అబ్బాయి నువ్వు ఇంకా ఇట్లా చేయాలరా, నువ్వు ఇలా వెళ్ళాలరా, ఈ ప్రాంతానికి వెళ్ళాలరా, నువ్వు అటు పోవాలరా, ఇటు పోవాలరా అని నేను మీకు బోధించినట్టు నాకు బోధించు వారు ఎవరన్నా ఉన్నారా? ప్రవర్తన ఇలా ఉండాలయ్యా, వ్యవహారం ఇలా ఉండాలయ్యా, మాట తీరు ఇలా ఉండాలయ్యా, నోరిలా కాసుకోవాలయ్యా, ఇలా ప్రేమ కలిగి ఉండాలయ్యా, ఇలా త్యాగబుద్ధి కలిగి ఉండాలయ్యా, డబ్బు విషయంలో ఇలా ఉండాలయ్యా, రోషం కలిగి, సాక్ష్యం విషయంలో ఇలా ఉండాలయ్యా అని నాకెవరైనా బోధించినారా? సమాజం పట్ల నా హృదయంలో భారం ఉంది. మరి నన్ను బట్టి సమాజం చెడిపోయే ప్రమాదం ఏ కోణాల్లో ఉందో అవన్నీ నేను బ్రేక్ చేసుకున్నాను. ఎందుకు? ఆ సమాజం పాడు కాకూడదు, నా వల్ల సమాజం రక్షింపబడాలి. అందుకు దేవుడు నన్ను పిలిచాడు, పాడు చేయటానికి కాదు కదా. కాబట్టి అన్నీ కంట్రోల్ చేసుకున్నా. అదే భారం లేదనుకో, నా ఇష్టం వచ్చినట్టు కోస్తాను. భారం ఎవడెట్టబోతే నాకెందుకు అనుకున్నాను అనుకో, చండాలంగా ఉంటుంది కదా లైఫ్. భారం ఉంది కనుకనే ఒక చోట మొదలుపెట్టాను, భారం ఉంది కనుకనే ఇంకో చోట మొదలుపెట్టాను, భారం ఉంది కనుక ఇంకొక చోట మొదలుపెట్టాను. తర్వాత భారం ఉంది కనుకనే నేను ఒక్కడిని తిరిగితే ఎన్ని తిరుగుతా? 3 ప్రాంతాలు చేస్తున్నా ఇప్పుడు. సరే, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, 6 రోజులు 6 ప్రాంతాలు చేస్తా. ఆదివారం రోజు 3 ప్రాంతాలు, మొత్తం కలిపి 9 ప్రాంతాలు. మహా అయితే ఇంకొక రోజు ఎక్కడన్నా బ్యాలెన్స్ చేసుకోవటం అంటే 9 ప్రాంతాలు, ఆదివారం 3 సంఘాలు, ఇక మిగిలిన రోజుల్లో రోజుకు ఒక సంఘం కాడికి లెక్కేసుకుంటే మొత్తం కలిపి నేను ఎన్ని తిప్పలు పడి కట్టినా ఒక 9ని కడతా. ఎందుకంటే వారానికి నాకుంది 7 రోజులు. 7 రోజుల్లో ఒక రోజు 3 సంఘాలకు పోయిద్ది, మిగతా 6 రోజులు 6 సంఘాలు, మొత్తం 9. అప్పుడు నాకు మళ్ళీ భారం. నేను ఒక్కడిని కడితే ఇట్లా కాదు, కానీ కొంతమందిని తయారు చేస్తే, కొంతమంది నాకు దేవుడిచ్చిన ఉపదేశం, నాకు దేవుడు నేర్పిన పద్ధతి, వ్యవహారం ఏనాయనా బ్యాలెన్స్ చేస్తానే ఉన్నారా? మారుతా ఉందా? చేశారు పౌలు ఎలా చేశాడు, నాకు ముందున్న దైవజనులు ఎలా చేశారని ఆలోచన చేశా. భక్తులు పౌలుని తీసుకుంటే పౌలు ఒక చోట ఆగలా, కడతా ఉన్నాడు, మళ్ళీ శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు, కొత్త ప్రాంతాలకు పంపుతా ఉన్నాడు, కొన్ని చోట్లకి ఆయన కట్టిన దగ్గరికి పంపుతా ఉన్నాడు. శిష్యుల ఉత్పత్తి అనేది పౌలు తీసుకున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? శిష్యుల ఉత్పత్తి. పౌలు ఏం చేశాడు? శిష్యుల ఉత్పత్తి. నాకు ముందు దైవజనులు ఏం చేశారు? శిష్యుల ఉత్పత్తి. ఓ అంటే నేను ఒకరిని చేస్తే కొన్నే చేస్తాను, నాలాంటి వాళ్ళని కొంతమందిని దేవుని కొరకు సిద్ధపరచగలిగితే కొంత వాళ్ళు చేస్తారు, కొంత నేను చేస్తాను. కాబట్టి ఇప్పుడు నాకు 2 పనులు వచ్చినాయి. ఇప్పటిదాకేమో నేను ఒక్కడనే చేశాను, ఇక నుంచి చేసేది వారిని తయారు చేయాలి. ఇది నాకు ఎవరు చెప్పారు? నా హృదయం